నిత్యుడు, ఇహమందును పరమందును అన్ని వేళల యందును యుగయుగములకు ఆయన దేవుడై ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారని దేవుడు. నువ్వు ఒకవేళ విశ్వాసం ఉంచావా, ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తూనే ఉంటాడు. నిజంగా విశ్వాసం జాబితాలో ఎంతోమంది ఉంటారండి. అబ్రహాం విశ్వాసం ద్వారా కుమారుడిని పొందుకున్నాడు. నిజంగా విశ్వాసం అనేది మన హృదయానికి ధైర్యాన్ని ఇస్తుంది, మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. సర్వం కోల్పోని యోగుని కూడా విశ్వాసంతోనే దేవుడు 100 7 అధిక ఆశీర్వాదం దయచేశాడు. ఈరోజు యోగుకి ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఇవ్వడనుకుంటున్నారా దేవుని బిడ్డలారా? నిజంగా వాళ్ళు చూసి నమ్మారు, మనం చూడకుండా దేవుణ్ణి నమ్ముతున్నాము. వారికంటే బహుశ్రేష్ఠులము. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో ఒకసారి ఆలోచించుకో దేవుని బిడ్డలారా. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నీ విశ్వాసాన్ని ఎంత పరీక్షిస్తున్నాడో దేవుడు ఒకసారి ఆలోచించారా? ఎందుకు